మన చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఓకే, మనకైతే 15 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే కస్తూరి మేతి చికెన్ కర్రీ అయితే కుక్ అవుతుంది కదా, అందులో అయితే వేసేసిద్దాం. ఓకే, ఇంట్లోనే ప్రిపరేషన్ చేసాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, చపాతీస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ వేసి పెట్టా, ప్యాన్ హీట్ అయిపోయింది. చపాతీస్ అయితే చేద్దాం. ఇదిగోండి ఇక్కడైతే హాట్ బాక్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఆల్మండ్స్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక 4 అయినా తినాలి, చాలా మంచిది. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే ప్రిపరేషన్ చేసుకున్నాం కదా కసూరి మేతి, అదైతే చికెన్లో వేస్తే మంచి ఫ్లేవర్ ఆరోమా వస్తుంది అనమాట. ఇదిగోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇంట్లో రెడీ చేసుకుని. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుందంట. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను. పోయినసారి మా మమ్మీ వేసిన చికెన్ కర్రీలో నేను చూసి నేను కూడా ట్రై చేస్తాను. కసూరి మేతి వేసాను. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. ఓకే, ఇప్పుడు చపాతీస్ కూడా చూద్దాం. ఓకే, సండే అంటేనే హడావుడి ఫ్రెండ్స్, ఏం చేద్దాం. కసూరి మేతి వేస్తే మంచి ఆరోమా, మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ కర్రీ కూడా భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అది లేకపోతే మెంతి కూరను వేసుకోవచ్చు, మన ఇష్టం. ఏది ఉంటే అది, ఏది అవైలబుల్గా ఉంటే అది అవైలబుల్గా వేసుకోండి. నేనైతే కసూరి మేతి వేసాను, ఫస్ట్ టైం ట్రై చేయాలి. మొన్న మా అమ్మ సంక్రాంతి పండుగకి వెళ్ళాను కదా, అక్కడైతే వేసింది, బాగుంది చికెన్ కర్రీ అయితే. కొత్త ట్రై చేస్తే పిల్లలు కూడా కొత్తగా వాళ్ళకి రుచులు నచ్చుతాయి అన్నమాట. ఎప్పుడు ఒకటే చేస్తే వాళ్ళకి బోర్ కొడుతుంది, వాళ్ళు తినరు కదా. మనం ఎంత కష్టపడే దేనికి, పిల్లల కోసమే కదా. మన అమ్మలు కూడా మన కోసం చిన్నప్పుడు కష్టపడి ఉంటారు కదా. ఇప్పుడు మనం మదర్గా పిల్లల కోసం మనం కష్టపడాలి. ఏం చేద్దాం, పిల్లలు తిని మంచిగా ఉంటే మనకు అదే చాలు ఫ్రెండ్స్. ఓకే, చపాతీలు అయితే కాలుస్తున్నాం ప్యాన్ మీద. చపాతీ అండ్ చికెన్ కర్రీ, కసూరి మేతి చికెన్ కర్రీ అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది కదా. చికెన్ కర్రీ చపాతీ, ఇదిగోండి ఫ్రెండ్స్, చపాతీలు అయితే అవుతున్నాయి. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనలీ చికెన్ కర్రీ ఈజ్ రెడీ. కసూరి మేతి అండ్ చికెన్ కర్రీ. ఇదిగోండి ఫ్లేవర్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇది ఉడికేటప్పుడు మన కసూరి మేతి వేసుకుంటే చాలా, అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, చపాతీ అండ్ చికెన్ కర్రీ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇదిగోండి లెగ్ పీస్, మా అమ్మాయి కోసం లెగ్ పీస్ అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, లెగ్ పీస్ అండ్ చికెన్ కర్రీ అనమాట. చపాతీ అండ్ చికెన్ కర్రీ. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సలాడ్, చికెన్ కర్రీ, చపాతీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, అందరూ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పూలు అయితే అల్లుతున్నాం. కనకాంబరాలు పెట్టుకుందామని హెడ్ బాత్ చేస్తాం. అమ్మాయి కూడా హెడ్ బాత్ చేస్తుంది, పెట్టుకుందామని చెప్పి కనకాంబరాలు అయితే అల్లుతున్నాం ఫ్రెండ్స్. బాగుంది, అమ్మాయి కనకాంబరాలు మల్లెపూలు అని బాగా ఇష్టం, అందుకని అల్లుతున్నాం అనమాట. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమిజామి తెలుగు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళు సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి అందరికి హ్యాపీ సండే. చికెన్ కర్రీ అండ్ చపాతీ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే చికెన్ శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకున్నాం. కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా వేగిపోయిన తర్వాత చికెన్ అయితే వేసి ఉప్పు పసుపు వేసి బాగా వేగిపోయింది. ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చా. అందులో నీసు వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడైతే మనం మసాలా ప్రిపరేషన్ చేసుకొని వేసాను అనమాట. కొబ్బరి, గసగసాలు, చెక్క, లవంగాలు వేసి పేస్ట్ చేసి వేసాను. కారం అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసాను 2 స్పూన్స్. ఆయిల్ అయితే 3 స్పూన్స్ ఆయిల్ వేసా. కర్రీ అయితే ప్రిపరేషన్ అవుతుంది. ఇదిగోండి సండే స్పెషల్ కదా, హడావుడి. ఇంట్లో ఉంటే అస్సలు ఒక పని కాదు ఫ్రెండ్స్. ఒకటోళ్ళు అటు పనికి వెళ్తేనే మనకి హ్యాపీ, ఎందుకంటే పని చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. హడావుడి చేయాలంటే అసలు కుదరదు. సండే కదా, ఇదిగోండి ప్రిపరేషన్ అయితే అవుతుంది. చికెన్ కర్రీ అయితే అవుతుంది. ఓకే, మీరేమంటున్నారు? టిఫిన్స్ అయ్యాయా?
కాఫీలు టీలు తాగారు.